అరే ప్రేమ్, నేను చెప్పేది వినరా, అలా మొండిగా ఉండకురా. నేను కార్తీక్తో మాట్లాడతాను, నా మాట వింటాడు వాడు. వద్దని చెప్తున్నాను కదా నాన్న. ఆల్రెడీ 15 లక్షలు అరేంజ్ అయ్యాయి, ఇంకొక 25 లక్షలు అరేంజ్ చేస్తే సరిపోతాయి. ఏదోలా నేనే అరేంజ్ చేసుకుంటాను. ఎందుకురా నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవట్లేదు? అక్కడ ఇక్కడ అప్పు చేసి కావాల్సిన డబ్బులు తీసుకొస్తావు, అవి తీర్చడానికి నీ జీవితం సరిపోతుంది. అంతంత అమౌంట్ తీసుకొస్తే దానికి వడ్డీ ఎలా కడతావురా? తప్పదు నాన్న. నేను ఒక్కనే కాకుండా అంజలిని కూడా పనికి పంపిస్తాను, కావాల్సిన అప్పులని క్లియర్ చేస్తాను. కానీ తమ్ముడికి రావాల్సిన ఇంటి వాట మాత్రం పోనివ్వను. అరే మహా అయితే ఇల్లు అమ్మితే ఆపరేషన్కి అయ్యే ఖర్చు మిగులుతుంది నాన్న. మిగతా డబ్బులన్నీ లోన్కి వెళ్ళిపోతాయి కదా నాన్న. మరి తమ్ముడికే మిగులుతుంది నాన్న. వాడలా ఆలోచించడరా. నీ కష్టం గురించి తెలిస్తే అందరికంటే ముందు నీ దగ్గరికి వాడే పరిగెత్తుకొస్తాడు. వాడికి డబ్బులు కదరా ముఖ్యం, బంధాలరా వాడికి ముఖ్యం. మీరేం చెప్పినా నేను వినే స్టేజ్లో లేను డాడీ. ఇంకా మీరు టాపిక్ తీసుకురాకండి, నేను చూసుకుంటాను.